ఆ తగ్గ వ్యక్తి ఒక ఆర్థికమైన అవసరం కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, లేకపోతే ఒక శత్రువు, ఒక భయం కావచ్చు. నేనున్నాను అని అభయం ఇస్తే అతనిలో ఉన్న భయం పోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు చాలా మంది భయపడ్డారు. మరియమ్మ భయపడింది, యోసేపు భయపడ్డాడు, హేరోదు భయపడ్డాడు, ఇలాగ అనేక మంది భయపడ్డారు. నేడు లోకంలో ఉన్న అనేక మంది భయపడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా వారు భయం కలిగి జీవిస్తున్నారు, కానీ భయానికి అభయం ఇచ్చి యేసు ప్రభు దగ్గరికి చాలా మంది రాలేకపోతున్నారు. భయము అనేది మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది మరణం. మరణానికి ఎవరు అతిథులు కాదు. మరణం ముందు అందరూ కూడా భయపడవలసిందే. వాడి దేశాన్ని పరిపాలన చేసే ప్రెసిడెంట్ అయినా, ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, ఉన్నవాడైనా లేనివాడైనా మరణం దగ్గర భయపడవలసిందే. ఇట్టి మరణ భయముతో మానవ జాతి ఉండగా ఈ మరణ భయాన్ని నుంచి విడిపించడానికి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఏ మానవులైతే మరణ భయముతో ఉన్నారో అట్టి మరణ భయం నుంచి విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసం గలవాడై ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఈరోజు అనేక మంది మరణం ముందు తలవంచవలసిందే. అయితే యేసు క్రీస్తు ప్రభువారు మరణానికి అప్పగించి మరణాన్ని జయించిన మృత్యుంజయుడు యేసు క్రీస్తు ప్రభువారు. వాక్యం ఇలా సెలవిస్తుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు విరిచిన విజయము మన ప్రభు అయిన క్రీస్తుదే. ఈ లోకములో అందరూ గొప్పవారైనా ఎత్తటి వారైనా అందరూ బ్రతకాలని పుడతారు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు మానవ జాతి కోసము చనిపోవడానికే పుట్టాడు ఆయన. ఎందుకంటే నీ మరణం ఆయన తీసుకున్నాడు, నీ పాపం ఆయన మోస్తున్నాడు, నీ వ్యాధి బాధలు ఆయన తీసుకొని నీకు ఆయన ఆశీర్వాదానికి ఇచ్చాడు. ఈ క్రిస్మస్ సందర్భముగా లోకానికి ఇచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే భయపడవద్దు. రెండో ఆశీర్వాదం ఏంటంటే ఆయన సమాధానం. రెండో ఆశీర్వాదము సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా అనుకుంటాడు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే చాలు అనుకుంటారు. అలాగున్నంత మాత్రాన అందరూ హ్యాపీగా బతకలేరు, సంతోషంగా బతకలేరు. ఎంతోమంది కోట్లు కొద్ది బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎన్నో కార్లు కలిగి ఉన్నా, ఎన్నో బంగ్లాలు కలిగి ఉన్నా, ఎంతో ఆస్తి ఉన్నా సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఎందుకు చనిపోతున్నారంటే డబ్బు లేకో, తినడానికి తిండి లేకో, కట్టుకోని బట్ట లేకో, తినడానికి కారులు లేకో కాదు, కానీ వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో సమాధానం లేక. గతంలో మీకు ఒకసారి చెప్పాను, మరలా దగ్గర చెప్తాం. అమెరికా దేశంలోని 1988 సంవత్సరంలోని బాబీ మేరిక్ ఫీల్డ్ అనే ఒక వ్యక్తి, ఒక రచయిత,
ఒక పాటగాడు. అతను రచిస్తాడు, పాడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి 1988లోని ఒక పాట రాశాడు. ఏ పాట? డోంట్ వెరీ బీ హ్యాపీ. డోంట్ వెరీ బీ హ్యాపీ. చింతించవద్దు, సంతోషంగా ఉండు, బాధపడవద్దు, ఆనందంగా ఉండు అనే పాట రాసిన ఆ పాట అమెరికా దేశం అంతా కూడా అందరి నోట ఆ దినాలలో అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయుచున్న జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, అతడు ఆ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న ఆ దినాల్లోని ఆ దేశమంతా కూడా ప్రతి నోట ఈ పాటే ఏంటి? డోంట్ వెరీ బీ హ్యాపీ. ఆ పాట ఆ దేశమంతా ఒక పాపులారిటీగా మారిపోయింది. ఆ రచించిన వ్యక్తి ఎంత సంతోషించాడంటే, నేను రచించిన పాట, నేను పాడిన పాట అందరి నోట ఉండడం అని చాలా సంతోషించాడు, ఆనందించాడు. కానీ కొద్ది దినాల్లోనే అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సమాజంలోని ఒక పలుకుబడి వచ్చింది, ఒక పేరు వచ్చింది, చాలా ఆస్తిపాస్తులు వచ్చాయి, కానీ కుటుంబంలోనే సమాధానము లేదు. కుటుంబంలో సమాధానం లేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఈ క్రిస్మస్ ద్వారా లోకానికి, సమాజానికి ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నీకు వెండి బంగారాలు కాదు, ఆస్తుపాస్తులు కాదు, ఆ ఉన్న వేస్టే. ఎందుకంటే సమాధానం లేకుండా ఏ ఇంట్లో ఆస్తుపాస్తులున్నా అవన్నీ వేస్టే. అందుకనే ఏమీ లేకపోయినా సమాధానం ఉంటే చాలు. అందుకనే తనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. అతడు ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానానికి అధిపతి. ఆయన సమాధానానికి అధిపతి. యెషయా-గ్రంథం 9:6 చూస్తే సమాధానకర్తయగు అధిపతి అని సమాధానానికి అధిపతి. ఆ సమాధానమే ఈ రోజుల్లో కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, కుటుంబాల మధ్య ఈ సమాధానం లేక విడిపోతున్న వారు చాలా మంది, పడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. మనిషి జీవితంలో డబ్బు ముఖ్యం కాదు. అక్కడ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలోని పేతురు, యోహానులు ప్రార్థన కోసం దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఒక భిక్షగాడు అడుగు చూస్తున్నాడు వాళ్ళ వైపు, ఏదైనా దానం చేస్తారో, ధర్మం చేస్తారా అని. అప్పుడు పేతురు అంటున్నారు, వెండి బంగారము మా యొద్ద లేదు, నాకు కలిగింది. ఏంటి కలిగిందంటే యేసు నామము. అన్ని నామముల కన్నా యేసు నామము గొప్ప నామము. అంతటి కన్నా అనగా ఎండి బంగారం, ఆస్తి పాస్తుల కన్నా యేసు నామం కలిగి ఉంటే చాలు. నీ జీవితంలో భయం తొలగిపడుతుంది, నీ జీవితంలో సంతోషం ఏర్పడుతుంది. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభు మానవాళికి భయం నుంచి విడిపించి అభయం ఇచ్చడం. క్రిస్మస్ అనగా సమాధానం లేని కుటుంబాలకి సమాధానము అనుగ్రహించడమే. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకేం కావాలా? మూడోదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అనే ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే మానవాల్ని రక్షించడానికి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడంటే నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఏ విధంగా నశించిపోతున్నాము అని ఆలోచన చేస్తున్నారేమో. మాకు అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది అని అనుకున్నారేమో. కానీ మానవుడు జన్మతః పాపి అయి ఉన్నాడు కాబట్టి, పాపం వల్ల మరణం వస్తే ఆ మరణము నరకంలోనికి తీసుకువెళ్తుంది. ఆ నిత్య నరకంలోకి తీసుకువెళ్తే నీ ఆత్మకు చావు లేదు. నీ ఆత్మ నిత్యము నరకములోని ఆ మండుచున్న అగ్నిగుండంలోని పడవలసిందే.
యుగ యుగాలు కాలవలసిందే. అలాంటి ఆ మరణ భయం నుంచి, ఆ పాప శాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంతగా ప్రకటించడానికి, ఇంతగా బోధించడానికి గల కారణం ఏంటంటే ఆ మరణ భయం నుంచి తప్పించడానికే, అగ్నిగుండంలో నుంచి విడిపించడానికే ఈరోజు ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ లోకానికి నేర్పించింది ఇవ్వడం. ఏంటమ్మా? ఇవ్వడం. రెండవది ప్రేమించడం. మూడవది త్యాగం చేయడం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎలాగైతే ఇచ్చాడో, క్రిస్మస్ అనగానే మనము కూడా ఈ లోకంలో లేని వారికి ఇచ్చేవారంగా ఉండాలి, పంచేవారంగా ఉండాలి, పెట్టేవారంగా ఉండాలి. అది క్రిస్మస్ యొక్క ఉద్దేశం. కేవలం మనమే సంతోషపడటం కాదు, కానీ ఈ సంతోషం ప్రజలతోటి పంచుకోవాలి, ప్రజలందరికీ తెలియపరచాలి. అమెరికాలో ఒక వ్యక్తి, అతని పేరు మార్టిన్. ఇతను ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అన్న ఆలోచన లేకుండా నేరుగా యేసుక్రీస్తు ప్రభు కోసం నేను ఏదో ఒక త్యాగం చేస్తాను, యేసు ప్రభు కోసం ఆయన నా దగ్గరగా కనిపిస్తే ఆయనకి ఏదైతే ఇస్తాను, నా ప్రాణమైన ఇస్తాను అని అతను మనసులో అనుకుంటూ ప్రార్థన చేసుకొని పడుకున్నాడంట. ఆ దర్శనం వచ్చింది రాత్రి. ఆ దర్శనంలోని ప్రభు అన్నారు, నీ కోరిక నేను సిద్ధింపజేస్తాను, రేపు దినమందు నీ ఇంటికి వస్తాను, నా కోరిక నెరవేర్చు అనేసి అనగానే, ప్రభువా నువ్వు తప్పకుండా నీకెందుకు, నేను నీ కోరిక నెరవేరుస్తాను ఏదైనా సరే అనేసి ఆ మార్టిన్ అనగానే ఆ తెల్లవారిపోయింది. ఆయన దర్శనం చూసిన సంతోషంలోని ఇరుగు పొరుగు వారు చెప్పుకొని చాలా సంతోషంగా ఉన్నాడు. ఈలోగా కొంత సమయానికి ఒక అడుక్కున్నవాడు వచ్చాడు ఆకలితో. ఎవరు వచ్చారు? అన్నం పెట్టమన్నారు. ఈయన ప్రభు వస్తారని ఆ సంతోషంలోని అతన్ని ఖాతరు చేయకుండా కోపు అని గెలిచేశాడు. తర్వాత ఒకడు బట్టలు లేక వస్త్రహీనుడై వచ్చాడు. అయ్యా చలిగా ఉన్నది, ఏదైనా వస్త్రం ఇవ్వండి అని వాణ్ణి కూడా పంపించాడు. ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. చివరికి మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది, రాత్రి అయింది, ప్రభు రాలేదు. మరలా రాత్రి పడుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థనలో చాలా ప్రభుతో పోరాడుతున్నాడు. ఇది మాట ఇచ్చి మీరు తప్పిపోయారు, మీరు రాలేకపోయారు, అలా ఇలా అనేసి. అప్పుడు ప్రభు మళ్ళా దర్శనం అంటున్నాడు, నేను 2 సార్లు వచ్చాను, కానీ నువ్వు నాకు ఏ సహాయము చేయలేకపోయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ ఒక ఉద్దేశాన్ని మనం అందరం గుర్తించాలి. క్రిస్మస్ అనగా నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి, ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి, దప్పిగొంటిని మీరు నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి, ఎవరట? నీతిమంతులు అడుగుతున్నారట, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి ఆకలి కొన్నావు, నీకు ఆహారం ఇచ్చితిమి, ఇప్పుడు ఆహారం ఇచ్చాము, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు
ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరినై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మరొక వర్గం వారు, నేను ఆకలి గుంటిని మీరు మీరు నాకు భోజనము పెట్టలేదు, తప్పిగుంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పెను. అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉంటే మేము చూడలేదు, మీరు మా దగ్గరికి రాలేదు, మీరు వస్తే బాగున్ను, మేము ఎన్నైనా చేద్దాం మీకు అని వారు గొప్ప గొప్ప మాట్లాడుతున్నారు. అందుకైనా అల్పులైన నీకన్నా తక్కువైన వారు, ఏమీ లేని వారు, ఏది చేతకాని వారు, అలాంటి వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు వారికి ఆకలి వేస్తే అన్నం పెట్టు, దాహం వేస్తే నీళ్ళు ఇవ్వు, వస్త్రం వస్తే కలిగింది ఇవ్వు. ఇదే క్రిస్మస్ యొక్క పరమార్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు తన ఏకైక కుమారుని మనకు కానుకగా ఇస్తే ఈరోజు మనం కలిగిన దాన్ని మన ఇతరులు లేని వారితో పంచుకోవడమే ఈ క్రిస్మస్ యొక్క పరమార్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మానవ జాతిని ఉద్ధరించడానికి, మానవులను రక్షించడానికి, పాప భయంతో ఉన్నవారిని, మరణ భయంతో ఉన్నవారిని, అసమాధానంతో ఉన్నవారికి ఆ భయం నుంచి అభయం ఇవ్వడానికి, రక్షణ కల్పించడానికి, పాపము నుంచి విడిపించడానికి, శాపము నుంచి విడిపించడానికి, అంతేకాదు సమాధానం లేని కుటుంబానికి సమాధానము ఇవ్వడానికి. మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కానీ అందులో సమాధానం ఉండదు. కానీ యేసు ఒక్కడే సమాధానానికి అధిపతి ఉన్నాడు. అనేక సందర్భాల్లో ఆయన నీవు సమాధానం గలదానవై ఇద్దమ్మా అని 12 సంవత్సరాల రక్షణతో బాధపడుతున్న స్త్రీకి ఆయన చెప్పి ఉన్నారు. ఆయన మరి పక్షవాయుత మంచాన్ని పడిన వ్యక్తిని నీ పరిపెత్తుకొని పొమ్ము, సమాధానంతో వెళ్ళుమని అక్కడ సెలవించి ఉన్నారు. ప్రభు అనేక సందర్భాల్లో ఆయన సమాధానాన్ని ప్రజలకు బోధించారు, సమాధానం ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయం మందు ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆ లోకరక్షకుడైన యేసునాథుడి దగ్గరికి సమాధానం లేని వారు ఎవరు వచ్చినా సమాధానానికి అధిపతి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం లేకపోతే నీకు సమాధానం ఇచ్చేవాడు, సమాధానం పరిచేవాడు, నీ జీవితాన్ని తాపిగా కొనసాగించేవాడు. క్రైస్తవులుగా ప్రభు నమ్మిన వారుగా మన దగ్గర వెండి బంగారం లేకపోవచ్చు, ధనధాన్యాలు లేకపోవచ్చు, భోగభాగ్యాలు లేకపోవచ్చు, కానీ మనకు కలిగింది యేసు నామము. ఆ నామములోనే మనకి సమాధానం. అలాంటి సమాధానము ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు దగ్గరకు వస్తారో వారికి దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో సమాధానం కొదువై ఉంటే అది ప్రభువుని అడగండి. మీకు ఏది కొదువుగా ఉన్నదో అది నన్ను అడగండి, ఆయన అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే దేవుడు, పలికే దేవుడు, మాట్లాడే దేవుడు, అడిగింది ప్రతీది కూడా అనుగ్రహించడానికి సిద్ధపడిన దేవుడు, భయపడే విషయంలోని అభయం ఇచ్చే దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే 15వ అధ్యాయం 1వ వచనము, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామా భయపడకుము, నేను నీకు కేడెమును, ఈ బహుమానం
నీ బహుమానమునై ఉన్నాను. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రాహాముకి ఏమని చెప్తున్నాడు? అబ్రహామా భయపడకము. మనమందరం ఎవరమే? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము సంతానమైన మనము. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాముకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, అబ్రహామా భయపడకము. అదే వాగ్దానము ఈరోజు నీకు నాకు ప్రభువునందు ఎవరైతే హక్కును చేర్చుకుంటారో, హృదయంలో స్థానం ఇస్తారో వారికి కూడా చెప్పే మాట ఒకటే, భయపడవద్దు, భయపడవద్దు. ఏ విషయం కూడా నువ్వు భయపడవద్దు. ప్రభు ఉన్నాడు నా పక్షంగా అని ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, నీ భయానికి కారణం ఏదైనా సరే ఆయన దగ్గర మోకరించి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ భయం నుంచి విడిపించేవాడు, నీ భయం నుంచి విడిపించేవాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ప్రకటించడానికి, జ్ఞానించడానికి, ప్రభు గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుషుడు కాదు, కానీ ఆయన సాక్షాత్తు దేవుడై ఉండి నిన్ను రక్షించడానికి, మానవ జాతిని రక్షించడానికే మనుషు కుమారుడుగా వచ్చాడు. కాబట్టి మానవులు ఏ విషయంలో వారు భయపడుతున్నారో, ఏ విషయంలో వారు రక్షణ లేక జీవిస్తున్నారో, ఏ విషయంలో వారి జీవితాల్లో సమాధానం లేక ఉన్నారో అవే ఆయన ఈ క్రిస్మస్ సందర్భంగా తీసుకొని లోకానికి వచ్చారు. కాబట్టి ఈరోజు పాప క్షమాపణ నిమిత్తము రక్షణ అనుగ్రహిస్తున్నారు. రెండవది సమాధానము, మూడవది భయము నుంచి విడుదల, అభయం ఇస్తున్నారు. అలాంటి ఈ మూడు మన జీవితంలో ఎంతైనా ప్రాముఖ్యమైనది. ఒక మనిషి సంతోషంగా ఆనందంగా జీవించాలంటే ఈ మూడు చాలా అవసరమైనది. అది మార్కెట్లో దొరికే వస్తువులు కాదు, కానీ ప్రభు దగ్గర పొందుకోవాల్సినవి. ప్రభు ఒక్కడే అవి ఇవ్వగలడు. కాబట్టి అట్టి ప్రభు దగ్గర మనం పొందుకోవడానికి దేవుడిచ్చే గొప్ప అవకాశాన్ని మరి శబ్దయంత్రం ద్వారా వినుచుండగా, ఎవరి జీవితంలో అయితే భయముతో ఉన్నారో, ఎవరి జీవితంలో సమాధానం లేక ఉన్నారో, ఎవరి జీవితంలో పాపము చేత పట్టబడి ఉన్నారో, అనేక వ్యసనాల చేత పట్టబడి ఉన్నారో, అట్టి వారికి ఒక శుభవార్త. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. శుభవర్తమానం. ఈరోజు ఈ శుభవార్తను మీకు తెలియజేయుచుండగా, వార్త విన్నవారు మీరు ప్రభు దగ్గర రండి, ప్రభు రక్షణ పొందండి. ఈ క్రిస్మస్ ఆనందాన్ని మీ జీవితంలో కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.